హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఒక ఎక్స్టెండెడ్ వీకెండ్ బ్రేక్ తర్వాత ట్యూస్డే ఎలా పర్ఫామ్ చేయబోతున్నాయి అండ్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లాస్ట్ 2 సెషన్స్ ఆఫ్ షార్ప్ సెల్ ఆఫ్ తర్వాత ఈరోజు ఒక పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చిన పాజిటివ్ సంకేతాల వల్ల మన మార్కెట్స్ కూడా పాజిటివ్ టెరిటరీలో ఓపెన్ అయ్యాయి అండ్ అక్కడి నుంచి కూడా త్రూ అవుట్ ద సెషన్ కంప్లీట్గా పాజిటివ్ జోన్లోనే ట్రేడ్ అవ్వడం చూసాం విత్ ఏ పాజిటివ్ బయాస్ అండ్ ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర సెటిల్ అవ్వడం అయితే చూస్తున్నాం. ఫండమెంటల్ షిఫ్ట్ ఏమైనా ఉందా అంటే డెఫినెట్లీ నో అనే చెప్తాం. ఫండమెంటల్ రీజన్స్ సేమ్గానే ఉన్నాయి. కోవిడ్-19 కేసెస్ కలవరం అయితే చూస్తున్నాం. దాంతోపాటు వాల్యుయేషన్స్ కూడా స్ట్రెచ్డ్ లెవెల్స్లోనే కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చిన సంకేతాల వల్ల మాత్రమే మన మార్కెట్స్ ఈరోజు పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అయ్యాయి. సో ప్రధాన ఇండెక్స్లో అయిన నిఫ్టీ 1.3% లాపడి 14,507 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 1.2% లాపడి 49,008 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.6% దాకా లాపడితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.2% దాకా లాపడింది. సో బెంచ్ మార్క్స్తో ఆల్మోస్ట్ సరి సమానంగా బ్రాడర్ మార్కెట్స్ కూడా పర్ఫామ్ చేసాయి అన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక ఇంత స్ట్రాంగ్ అండ్ బులిష్ మార్కెట్లో ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి అండ్ ఏ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేసాయో చూద్దాం. ఇట్స్ అక్రాస్ ద బోర్డ్ బయింగ్, అంటే అన్ని సెక్టర్స్ కూడా పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. విత్ మెటల్ ఇండెక్స్ 3.7% లాపడి బిగ్గెస్ట్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై ఎఫ్ఎంసీజీ 1.8%, రియాలిటీ 1.7%, ఆటోస్ 1.2%, ఇన్ఫ్రా ఇండెక్స్ 1.2%, బ్యాంక్స్ 0.9%, పిఎస్యూ బ్యాంక్స్ 0.8%, ఐటీ ఇండెక్స్ 0.6%, ఫార్మా ఇండెక్స్ 0.6% దాకా లాపడ్డాయి. సో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అక్రాస్ ద బోర్డ్ అని చెప్పొచ్చు. అండ్ అన్ని సెక్టర్స్ నుంచి ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరచడం వల్ల ఓవరాల్గా బెంచ్ మార్క్స్ కూడా వెరీ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అయినట్టు కనిపిస్తున్నాయి మనకి. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే టాటా స్టీల్ 6% లాపడి బిగ్గెస్ట్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై బజాజ్ ఫిన్సర్వ్ 4.5%, ఏషియన్ పెయింట్స్ 4.3%, హిందాల్కో 4.2%, టాటా మోటార్స్ 3.8% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే యూపీఎల్ 1.7% నష్టపోయి బిగ్గెస్ట్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై పవర్ గ్రిడ్ 0.8%, ఐషర్ మోటార్స్ 0.8%, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.5% దాకా నష్టపోయాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి మాట్లాడుకోవాలి. కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నుంచి ఐపీఓ ద్వారా ఫండ్ రైజ్ చేయడం జరిగింది రీసెంట్గా. ఆ తర్వాత సెకండరీ మార్కెట్స్ అయినటువంటి బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ఈరోజు లిస్ట్ అవడం చూస్తున్నాం. సో లిస్టింగ్ ఎలా ఉంది అంటే ఒక వీక్ లిస్టింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్వెస్టర్స్ని డిసప్పాయింట్ చేస్తూ 15% డిస్కౌంట్లో లిస్ట్ అయింది. ఇష్యూ ప్రైస్ అయితే 87 రూపీస్ దగ్గర ఉంది అండ్ ఈరోజు లిస్టింగ్ వచ్చి 73.9 రూపీస్ దగ్గర జరగడం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ ఐపీఓ ఒక సబ్స్క్రిప్షన్ చూసినట్లయితే ఒక డీసెంట్ సబ్స్క్రిప్షన్ అని చెప్పొచ్చు. క్లోజ్ టు 2.61 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది అండ్ పాన్ ఇండియా వీళ్ళ ప్రెజెన్స్ ఉండడం అనేది ఒక ఫండమెంటల్లీ స్ట్రాంగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ప్రైవేట్ ఈక్విటీ ఫామ్ అయినటువంటి పింకస్ వాబక్ కూడా వీళ్ళని బ్యాక్ చేస్తున్నారు. సో ఫండమెంటల్లీ అయితే డెఫినెట్గా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ మేబీ కాస్త హయ్యర్ లెవెల్స్లో కనిపించినట్టున్నాయి, అందువల్లే కాస్త వీక్ లిస్టింగ్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం టాటా గ్రూప్ షేర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. టాటా గ్రూప్ షేర్స్ అన్నీ కూడా ఈరోజు ఇంట్రాడే సెషన్లో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే టాటా గ్రూప్కి అండ్ సైరస్ మిస్త్రీ గారికి మధ్య కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్న వివాదానికి తెరదించుతూ ఈరోజు సుప్రీంకోర్టు ఫైనల్ వెర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. అసలు వీళ్ళిద్దరి మధ్యన వచ్చే ప్రాబ్లం ఏంటి అండ్ సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి అంటే 2016 అక్టోబర్లో టాటా గ్రూప్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని తొలగిస్తూ టాటా గ్రూప్ బోర్డ్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ దానికి ఎగ్నిస్ట్గా సైరస్ మిస్త్రీ గారు గత 4 ఇయర్స్ నుంచి డిఫరెంట్ కోర్ట్స్లో ఫైట్ చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఫేవరబుల్గా ఆయనకి జడ్జిమెంట్ వచ్చింది అండ్ కొన్నిసార్లు అన్ఫేవరబుల్గా జడ్జిమెంట్ వచ్చింది. అండ్ ఫైనల్గా ఈరోజు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా టాటా గ్రూప్కి ఫేవరబుల్గా జడ్జిమెంట్ పాస్ ఆన్ చేయడం జరిగింది. అంటే టాటా గ్రూప్ బోర్డు ఏదైతే డెసిషన్ తీసుకుందో సైరస్ మిస్త్రీ గారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అందువల్ల టాటా గ్రూప్ షేర్స్ అన్నీ కూడా వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. సో ఫండమెంటల్లీ దెర్ ఈజ్ ఏ చేంజా అంటే డెఫినెట్లీ నో అనే చెప్తాం, బట్ ఇట్స్ ఏ సైకలాజికల్ విన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే లక్ష్మీ ఆర్గానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. లక్ష్మీ ఆర్గానిక్స్ ఈ మధ్యకాలంలోనే ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఫండ్ రైజ్ చేసి సెకండరీ మార్కెట్స్లో లిస్ట్ అయిందని చెప్పుకున్నాం మనం. అండ్ ఈ ఐపీఓ హ్యూజ్ సబ్స్క్రిప్షన్ కూడా చూసింది, క్లోజ్ టు 107 టైమ్స్. అండ్ లిస్టింగ్ రోజు కూడా ఒక డీసెంట్ గెయిన్స్తో క్లోజ్ అవడం చూసాం, క్లోజ్ టు 20% గెయిన్స్తో. ఆ తర్వాత కూడా ఇది వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది అండ్ ఈరోజు ఎస్పెషల్లీ 14% లాభాలతో ముగియడం చూస్తున్నాం. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి హ్యూజ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది ఈ పర్టికులర్ స్టాక్లో. అండ్ నిన్న మనం ఎన్ఎస్సీ అండ్ బీఎస్సీ బల్క్ డీల్స్ డేటా చూసినట్లయితే గోల్డ్మెన్ సాక్స్ ఇండియా ఫండ్ దాంతోపాటు ప్లూటస్ వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా
క్లోజ్ టు 50 crores వర్త్ ఉన్న స్టేక్ని ఓపెన్ మార్కెట్ ద్వారా బై చేశారని చెప్పి మనకు తెలుస్తుంది. అందువల్ల ఈరోజు ఇంట్రాడేలో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. ఎప్పుడైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో ఇట్స్ ఏ గుడ్ సైన్ అని చెప్తాం అండ్ పాజిటివ్ సైన్ ఫర్ ది స్టాక్ ప్రైస్ అట్లీస్ట్. లాస్ట్ 2 సెషన్స్ ఆఫ్ సెల్ ఆఫ్ తర్వాత ఈరోజు వెరీ స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ చూసాం నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో. సో ఈ బౌన్స్ బ్యాక్ ఫర్దర్గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా ఇది జస్ట్ ఒక పుల్ బ్యాక్ మాత్రమేనా? అండ్ ఫర్దర్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ అవర్లీ చార్ట్ ఫ్రెండ్స్. నిన్న చాలా క్లియర్గా చెప్పుకున్నాం మనం లాస్ట్ 2 సెషన్స్ ఆఫ్ సెల్ ఆఫ్ తర్వాత. సో కాస్త కాషియస్లీ బేరిష్ అవుట్లుక్ అని చెప్పుకున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు మార్కెట్స్ ఒక గ్యాప్ అప్తో ఓపెన్ అవడం అయితే చూసాం. అండ్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే 14,470 లెవెల్స్ పైన ఫర్దర్గా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది ఆల్ ది వే టువర్డ్స్ 14,600 వరకు అని చెప్పుకున్నాం. అండ్ ఈరోజు చూసినట్లయితే ఈ పర్టికులర్ ప్రైస్ జోన్ ఆల్మోస్ట్ టచ్ అయినట్టు కనిపిస్తుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ట్యూస్డే ఎలా ఉండబోతుంది అంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ 14,600 లెవెల్స్ దగ్గరే గమనిస్తున్నాం. ఆ లెవెల్స్ని సస్టైన్ చేసుకోగలిగితేనే ఫర్దర్గా 14,710 లెవెల్స్ వరకు నిఫ్టీ ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కరెంట్ లెవెల్స్ని సస్టైన్ చేసుకోకపోతే అంటే 14,470 లెవెల్స్ని హోల్డ్ చేయలేకపోతే ఫర్దర్గా నిఫ్టీ నియర్ టర్మ్లో స్లిప్ అవ్వచ్చు ఆల్ ద వే టువర్డ్స్ 14,350. ఆ లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకపోతే 14,230 లెవెల్స్ వరకు కూడా నిఫ్టీ స్లిప్ అవ్వచ్చు. సో ఓవరాల్గా ట్రెండ్ని మనం గమనిస్తే ట్రెండ్ మాత్రం బేరిష్గానే కనిపిస్తుంది. సో ఓన్లీ ట్రెండ్ మనకి ఎప్పుడు మారుతుంది అంటే ఓన్లీ 14,600 లెవెల్స్ పైన నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితేనే ట్రెండ్ బేరిష్ నుంచి అట్లీస్ట్ షార్ట్ టర్మ్ కోసం బులిష్గా మారుతుందని చెప్పొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే బేరిష్ అవుట్లుకే కనిపిస్తుంది యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ స్టేస్ బిలో 14,600 లెవెల్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం 33,350 33,600 ఈ పర్టికులర్ ప్రైస్ జోన్ అనేది వెరీ క్రిటికల్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పి అండ్ ఆ లెవెల్స్లో ఈరోజు మార్కెట్ ఓవరాల్గా ట్రేడ్ అవ్వడం అయితే చూసాం. సో గోయింగ్ ఫార్వర్డ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందంటే ఓన్లీ 33,600 లెవెల్స్ పైన సస్టైన్ అవ్వగలిగితేనే బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా బులిష్ మొమెంటం తీసుకునే ఛాన్స్ ఉంది ఆల్ ద వే టువర్డ్స్ 34,360 లెవెల్స్ వరకు కూడా ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కరెంట్ లెవెల్స్ని సస్టైన్ చేసుకోకపోతే ఇమీడియట్ సపోర్ట్ 32,750 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ లెవెల్స్ని కూడా హోల్డ్ చేయకపోతే 32,350 లెవెల్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అండ్ ఏ స్టాక్స్ బుల్లిష్ సెటప్లో ఉన్నాయి అంటే ఈరోజు మనం పిక్ చేసుకుంటున్న స్టాక్ ఏషియన్ పెయింట్స్ ఫ్రెండ్స్. ఏషియన్ పెయింట్స్ ఇదివరకు కూడా మనం సజెస్ట్ చేయడం జరిగింది అరౌండ్ 2,400 లెవెల్స్ బై చేసుకోవచ్చు అని చెప్పి అండ్ ఆల్ ద వే 2,520 లెవెల్స్ వరకు కూడా వెళ్తుందని చెప్పుకున్నాం మనం అండ్ ఆల్మోస్ట్ 2,505 లెవెల్స్ వరకు రీచ్ అవ్వడం అయితే చూస్తున్నాం. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఈ బులిష్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి టెక్నికల్గా. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ సెషన్స్లో వెరీ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ చూసాం. ఆ లెవెల్స్ని ఈరోజు బ్రేక్ చేస్తూ వెరీ స్ట్రాంగ్ వాల్యూమ్స్తో క్లోజ్ అవ్వడం కూడా చూస్తున్నాం. సో టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది అండ్ ఏషియన్ పెయింట్స్ పెయింటింగ్ ఇండస్ట్రీలోనే నెంబర్ 1 స్టాక్ అని చెప్పుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఫండమెంటల్స్. ఏషియన్ పెయింట్స్ 2,460 2,500 ఈ పర్టికులర్ ప్రైస్ జోన్లో ఎక్వైరింగ్ జోన్లా కనిపిస్తుంది అండ్ ఆల్ ద వే 2,640 లెవెల్స్ వరకు కూడా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం షార్ట్ టు మీడియం టర్మ్లో. అండ్ 2,390 లెవెల్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడం మాత్రం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్. ఇక ఏవైనా స్టాక్స్ బేరిష్ సెటప్లో ఉన్నాయా అండ్ ఏ స్టాక్స్కి దూరంగా ఉండాలి అంటే ఈ మధ్యకాలంలో మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్లో మారుతి కానీ ఐఓసిఎల్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా కాస్త వీక్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి ఫర్దర్గా కూడా అండ్ ఈ స్టాక్స్ కొంచెం దూరంగా ఉండడం బెటర్. రెస్ట్ ఆల్ ది స్టాక్స్ కూడా క్లియర్ సైన్స్ ఆఫ్ బేరిష్ సైన్స్ అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్. సో ఎలాంటి స్టాక్స్ కూడా ఈ రోజు అయితే మనం బేరిష్ సైడ్ నుంచి గమనించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైం. థ్యాంక్ యూ.